దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, సత్యస్వరూపి, సకల ఆశీర్వాదానికి కారణభూతుడానికి స్తోత్రం నాయన. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభు, గొప్ప దేవుడు తండ్రి, యేసు ప్రభు తండ్రి. విన్న సాక్ష్యాలను బట్టి నీ పాదాలు పట్టుకు వేడుకుంటున్నాం రాజా యేసయ్య. ఏమిచ్చినా నీ రుణం మేము తీర్చుకోలేం ప్రభు, యేసు ప్రభు తండ్రి. క్రీస్తు యందు పడిన ప్రయాస ఏదీ వ్యర్థం కాదని నీ వాక్యం సెలవిచ్చినట్లే తండ్రి, యేసు ప్రభు తండ్రి. నాయనా యేసు ప్రభు తండ్రి, ఏమి చేసినా ఏమి జరిగినా ప్రభా, నువ్వు మా మేలు కొరకే చేస్తావని తండ్రి. దేవా, నీ స్తుతించుటకు నాయన, నిన్ను గణపరచుటకు ప్రభా, నిన్ను మహిమపరచుటకు యేసయ్య తండ్రి నాయన, నిన్ను కొనియాడుటకు నా యేసు ప్రభు తండ్రి, నిన్ను గళమెత్తి కీర్తించుటకు నాయన యేసయ్య తండ్రి, గాన ప్రతిగానములు చేయుటకు నాయన, మీరు మా ఎడల చూపిన మహాకృపను బట్టి నీకు నాయన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాయన. దేవా, నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకున్న తండ్రి, అవసరమైన మాటలు, శ్రేష్టమైన మాటలు, అమూల్యమైన మాటలు ప్రభు మీరు నా నోటికి అందించి మీరు మాట్లాడమని తండ్రి, నజరేయుడని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రభుపేట ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాయండి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన కన్నీరు కార్చాడు. కన్నీరు కార్చాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన 3 సార్లు భూమి మీద బ్రతికున్నప్పుడు 3 సార్లు ఆయన కన్నీరు కార్చాడు. రహస్యంగా కన్నీరు కార్చలేదు, కానీ బహిరంగంగా యేసుక్రీస్తు ప్రభు ఆయన కన్నీరు కార్చడం జరిగింది. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ఆయన ఎక్కడ కన్నీరు కార్చాడంటే గెత్సేమనే తోటలో ఆయన కన్నీరు కార్చాడు. గెత్సేమనేటువంటి తోటలో యేసుక్రీస్తు కన్నీరు కార్చాడు. ఎందుకు కార్చాడు యేసుక్రీస్తు ప్రభు కన్నీరు ఎందుకు కార్చాడంటే, ఆయన సిలువకి వెళ్ళే ముందుగా యేసుక్రీస్తు ప్రభు సిలువకి వెళ్ళే ముందుగా గెత్సేమనే తోటలో ప్రార్థన చేసేదానికి తన శిష్యుల్ని వెంటబెట్టుకొని రాతివేత దూరములో వారిని ఉంచి ఆయన సపరేట్గా ఒంటరిగా యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడంటే మహారోదనతో ప్రార్థన చేశాడు, యాచనతో ప్రార్థన చేశాడు, కన్నీళ్లతో ప్రార్థన చేశాడు, కేకలు పెట్టి ప్రార్థన చేశాడు, మహావేదనతో ప్రార్థన చేశాడు. ఎందుకని చేశాడంటే ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు ఎందుకు చేశాడంటే, తండ్రి కుమారుని విడిచిపెట్టేటువంటి గడియ వచ్చింది. తండ్రి కుమారుని విడిచిపెట్టేటువంటి గడియ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు తండ్రి నన్ను విడిచిపెట్టేస్తున్నావు, ఈ 3 గంటలు నన్ను విడిచిపెట్టేస్తున్నావు, నీతో నాకు ఎడబాటు వచ్చేసింది, ఈ మరణ శిక్షను నేను ఎలా భరించాలని చెప్పి, నేను మరణిస్తున్నానని చెప్పి, నేను భయంకరమైనటువంటి వేదనలో కుమిలిపోవాల్సినటువంటి గడి వచ్చేసిందని చెప్పి ఆయన మరణానికి ప్రియమైన బిడ్డలారా భయపడిపోయి మరణిస్తున్నానని చెప్పి యేసయ్య ఏం చేశాడంటే ప్రియమైన బిడ్డలారా, ఆయన ఎంతో కేకలు పెట్టి కన్నీరు కార్చాడు. యేసు ప్రభు శిష్యులు ఇంతకాలం మనతో ఉన్నాడు యేసయ్య, మనతో అనేక విషయాలు చాలా అనర్గళంగా మాట్లాడాడు, కానీ ఇప్పుడు మరి రాతివేత దూరములో మనల్ని ఉంచి ఆయన ఒంటరిగా ఈ విధంగా ఆర్తనాదాలతో కేకలు వేస్తూ మహా రోదనతో ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పి ప్రియమైన బిడ్డలారా శిష్యులు అనుకున్నారు. ఆయనకి తెలుసు కదా, ఆయనకి తెలుసు కదా ఆయన చనిపోతాడని, 3వ దినం తిరిగి లేస్తాడని తెలుసు కదా, మరి ఎందుకు ఆడుస్తున్నారని అనుకున్నారు వాళ్ళు. కానీ ప్రియమైన బిడ్డలారా యేసయ్య మరి ఎంతో వేదనతో కేకలు పెట్టి ఏడ్చాడు. ఎందుకని ఏడ్చాడంటే ప్రియమైన బిడ్డలారా, ఆయనకి తెలుసు
ప్రవచనాలు, ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయని చెప్పి యేసు ప్రభు తెలుసు కాబట్టి నా గడ్డమంతా లాగేస్తారు, నా మీద ఉమ్మి వేస్తారు, నా డొక్కలో బల్లిపోట్లో పొడస్తారు, నా తల మీద ముళ్ళ కిరీటం పెడతారు, ఆ ముళ్ళ కిరీటం మీద కర్రతో కొడతారు, ఆ ముళ్ళు నా యొక్క మరి కళ్ళల్లోకి దూరిపోతాయి, నా మెదడులోకి వెళ్ళిపోతాయి, నా నుదుట్లోకి వెళ్ళిపోతాయి అని చెప్పి ఆయనకి తెలుసు కాబట్టి ఆయన నా వీపంతా కూడా నాగేళ్ళ చాలవల్లే మాంసం ముద్దగా మారిపోతుంది, అయ్యో తండ్రి ఈ శిక్షను నేను భరించలేనని చెప్పి, అయ్యా ఈ పాత్ర నా ఎద్ద నుండి తొలగించు, అయినా నా చిత్తం కాదు తండ్రి నీ చిత్తమే జరుగునుగాక అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ప్రియని బిడ్డలారా గెత్సేమనే తోటలో మహారోదనతో కన్నీళ్లతో యేసుక్రీస్తు ప్రభు తండ్రికి మొరపెట్టాడు. తండ్రికి మొరపెడితే ప్రియని బిడ్డలారా తండ్రి ఎందుకు విడిచిపెట్టాడంటే అంటే తండ్రి సర్వ మానవాళి యొక్క పాపమంతా కూడా ఆయన మీద వేయబడింది కాబట్టి, ఆయన యేసుక్రీస్తు ప్రభు పాపంతో నిండిపోయినాడు కాబట్టి, ఆయన సర్వమానవాళి యొక్క పాపమంతా ఆయన మీద వేయబడింది కాబట్టి, పాపంతో నిండున్నాడు కాబట్టి ప్రియని బిడ్డలారా అందుకని తండ్రి ఎడబాటయ్యాడు. ఆ 2-3 గంటలు ఎడబాటు అవటం వల్ల ప్రియని బిడ్డలారా ఆయన ఏం చేశాడంటే గెత్సేమనే తోటలో మరి ఆ మరణశిక్ష భరించలేంత మరణశిక్ష కాబట్టి ఆ శిక్షను ప్రియని బిడ్డలారా తండ్రి నేను భరించలేనని చెప్పి, అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని చెప్పి ప్రియని బిడ్డలారా ఆయన రక్తము మరి నరాలు పగిలేంతగా, నరాలు పగిలితే నీ యొక్క మెడ నరాలు లేదా తల్ల నరాలు పగిలిపోతాయి, అంత దుఃఖించబాకు, అంత ఏడవబాకు, అంత వేదన చెందబాకు అంటారు కొంతమంది. అంతగా మహారోదనతో కన్నీళ్లతో కేకలు పెట్టి వేడ్చాడంట. బైబిల్ రాయబడి ఉంది, ఆయన చెమటంట రక్త బిందువులుగా మారునంతగా ప్రార్థన చేశాడంట. ఆయన చెమట రక్త బిందువులుగా మారునంతగా, చెమటకి బదులు రక్తము కారునంతగా ప్రియని బిడ్డలారా ఆయన గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన ప్రార్థన చేశాడు. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయన్ని బలపరచడం జరిగిందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకని ఏడ్చాడు ఆయన? ఎందుకని ఏడ్చాడంటే మనుష్య కుమారుడు కాబట్టి ఈ భయంకరమైనటువంటి మరణశిక్ష, నన్ను చేతల్లో కాళ్ళల్లో మేకులు కొడతారు, నా తల మీద ముళ్ళ కిరీటం పెడతారు, మరి నేను భరించలేని బాధ, డొక్కలో బల్లిపోట్లు పరుస్తారు, నన్ను గేలి చేస్తారు, ఎగతాళి చేస్తారు, నా సిలువ ముందే వచ్చి ఈ త్రాగుబోతులు కానీ ఈ యొక్క మరి గేలి చేసేవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళందరూ నా ముందే ఉండి నా ఎదుటే మోకరించి నీ యూదుల రాజు కదా నిన్ను రక్షించుకో, తర్వాత మమ్మల్ని రక్షించని చెప్పి గేలి చేస్తారు. తండ్రి ఈ శిక్షను నేను భరించలేనయ్యా, అయినా నా చిత్తం కాదు తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువుకు వెళ్ళే ముందు గెత్సేమనే తోటలో ఆక్రందన కేకలు పెట్టి మహారోదనతో యాచనలతో కన్నీళ్లతో ప్రార్థన చేశాడండి. ఎవరి కోసమో తెలుసా? ఆయన శిక్షను భరించేదానికి, మనకు రావాల్సినటువంటి శిక్షను, సమాధానార్థమైన శిక్షను ఆయన మీద వేసుకొని ఆయన భరించేదానికి, తండ్రి ఈ చిత్తమైతే ఈ పాత్ర నా ఎద్ద నుండి, ఈ గిన్నె ఎద్ద నుండి తొలగించు
అయినా నా చిత్తం కాదు తండ్రి, నీ చిత్తమే సిద్ధించును గాక అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేశాడు. తెలుసు, యేసు ప్రభుకు తెలుసు ప్రవచనాలు నెరవేర్చబడతాయని, ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు నెరవేర్చబడతాయని యేసు ప్రభుకు తెలుసు. అయితే ఆ శిక్ష, ఆ శిలువ శిక్ష ప్రపంచములో ఎవరికి లేనటువంటి అతి ఘోరమైనటువంటి, అతి భయంకరమైనటువంటి ఆ శిక్ష భరించటము నా వల్ల అయితే కాదు తండ్రి, నన్ను విడిచిపెట్టేసావు నువ్వు అని చెప్పి యేసు ప్రభు ఎంతగానో ప్రార్థన చేస్తున్నాడండి. దేవుడు తన దూతలను పంపించి యేసు ప్రభువును బలపరచడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండో విషయంలో మనం చూస్తే గెత్సేమనే తోట దగ్గర నుంచి మళ్ళా ఆయన ఒలీవ కొండ దగ్గరికి వచ్చాడు. ఒలీవ కొండ దగ్గరికి వచ్చి, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను రెక్కల కింద దాచున్నట్లు నేను దాయాలని, నేను మిమ్మల్ని ఆదరించాలని ఎన్నోసార్లు అవిధేయులైన మీ కొరకు చేతులు చాచి నేను మిమ్మల్ని పిలిచాను, మీరు మాట వినలేదు అని చెప్పి ప్రియమైన బిడ్డలారా, యెరూషలేము ప్రజల కొరకు ఆయన కన్నీరు కార్చాడు. కోడి తన రెక్కల కింద తన ప్రజల్ని కాచినట్లుగా, ఆదరించినట్లుగా అనేక మార్లు మిమ్మల్ని పిలిచి, నేను పిలిస్తే మీరు నా మాట వినలేదు. ఈ రోజున మీరు దేశ దిమ్మరులై ప్రపంచ నలుమూలలా వెళ్ళిపోయి అనేక మంది, వేల మంది, లక్షల మంది హిట్లర్ గ్యాస్, ఆ యొక్క గ్యాస్లో అది పెట్టి పేల్చివేసి వేల మంది, లక్షల మంది ప్రజలు చనిపోవటానికి కారకులయ్యారు. ఆ విషయంలో ప్రియమైన బిడ్డలారా, మీరు మాట వినలేదే, మీరు మాట వినలేదని చెప్పి యెరూషలేము ప్రజల కొరకు ప్రియమైన బిడ్డలారా ఆయన కన్నీరు కార్చాడు యేసుక్రీస్తు ప్రభు. మూడో విషయంలో మనం చూస్తే ప్రియమైన బిడ్డలారా, మూడో విషయంలో మనం చూస్తే ఆయన ఎక్కడ కన్నీరు కార్చాడంటే ప్రియమైన బిడ్డలారా, ఆయన లాజరు సమాధి దగ్గర కన్నీరు కార్చాడు. ఎక్కడ కార్చాడు యేసయ్య? లాజరు సమాధి దగ్గర కన్నీరు కార్చాడు. బేతనియాకు వెళ్ళినప్పుడల్లా కూడా మార్తా మరియా తన సహోదరుని లాజరు ఇంటికి వెళ్ళి భోజనం చేసేవాడు. అయితే ఒకానొక సమయంలో ప్రియమైన బిడ్డలారా, అయ్యా, నా తమ్ముడటువంటి లాజరు సహోదరుడు రోగముతో ఉన్నాడు, వాని కొరకు వచ్చి మీరు ప్రార్థన చేయండి ప్రభు అని చెప్పి మార్త వెళ్ళి కబురు చేసి సమాచారం తీసుకుని వెళితే యేసు ప్రభు అంటాడు, మార్త, నమ్మితే నా మహిమను చూస్తావును అంటాడు. మార్త ఏమనుకుంటుందంటే, ఓహో, మరలా యేసు ప్రభు వచ్చినప్పుడు, రెండో రాకడలో వచ్చినప్పుడు ప్రజలు చనిపోయినటువంటి ఆయన నమ్ముకున్న వారు సమాధుల నుంచి లేస్తారు, అది కావాలనుకున్నది ఆవిడ. సరే వెళ్ళింది. ఆయన వచ్చే లోపల 1 రోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది. ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డాడు. 4 రోజులైతే కుళ్ళి కంపు కొట్టి వాసన కొడుతుంటుంది శవం. ఈరోజు 2 రోజులు ఉండాలంటే ఫీజర్ బాక్స్ ఆడుతుంటారు. కానీ ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత భూమిలో పాతి పెట్టేశారు. భూమిలో పాతి పెడితే బాడీ, డెడ్ బాడీ బ్యాడ్ స్మెల్ వస్తుందా, కుళ్ళిపో ఉంటుందా, లేదా బాడీ కుళ్ళిపో ఉంటుంది. అలాంటి పరిస్థితుల మధ్యలో ప్రియమైన బిడ్డలారా, యేసయ్య 4 రోజుల తర్వాత యేసయ్య లాజరు సమాధి దగ్గరికి వచ్చాడు. సమాధి దగ్గరికి వచ్చి యేసయ్య వాళ్ళతో పాటు ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకని ఏడుస్తున్నాడంటే ప్రియమైన బిడ్డలారా, యేసయ్య, నేను వీళ్ళతో, ఈ మార్త అనేటువంటి సహోదరితో మాట ఇచ్చాను. ఎలా ఇచ్చానంటే మాట, మీరు తండ్రి, మీరు నాకు ఇచ్చిన అధికారం చెప్పున, మీరు నాకు ఇచ్చిన శక్తి చెప్పున, నా నోటి మాటలో శక్తి ఉందని మీరు ఇచ్చిన అధికారం చెప్పున నేను మాట ఇచ్చాను. ఏం మాట ఇచ్చానంటే, మార్త, నువ్వు నమ్మితే నా మహిమను చూస్తావని నీతో నేను చెప్పలేదని రెండోసారి అక్కడ చెప్తున్నాడు మరలా. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏం చేస్తాడంటే ఆకాశం వైపు కన్నులెత్తి అలా
కళ్ళు మూసుకొని ప్రియని బిడ్డలారా తండ్రికి మొరపెడుతున్నాడు. తండ్రికి మొరపెడుతున్నాడు. మొరపెట్టిన తర్వాత ప్రియని బిడ్డలారా, మొరపెట్టిన తర్వాత లాజరు బయటికి రమ్మని పిలిచిన తర్వాత ప్రేత వస్త్రాలతో కట్టబడినటువంటి ఆ కట్లతో కూడా లేచి నిలబడ్డాడు. కట్లన్నీ విప్పేయండి అని చెప్పిన తర్వాత లాజరు సమాధుల నుంచి బయటకు వచ్చి సజీవ సాక్షి స్తంభంగా నిలబెట్టాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో తండ్రి, నేను వీళ్ళ ముందురా, నన్ను నమ్మాలంటే, నేను దైవ కుమారుణ్ణని చెప్పి నమ్మాలంటే వేళ్ల మధ్యలో మీరు ప్రత్యక్షపరచుకోండి ప్రభా అని చెప్పి తండ్రికి ఆకాశపు కన్నులెత్తి ప్రియమిలారా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత నోటి మాటతో పిలిచిన వెంటనే ప్రియమిలారా ఆ లాజరు ప్రేత వస్త్రాలతో 4 రోజులు కుళ్ళి కంపు కొడుతున్నటువంటి లాజరు నోటి మాటతో పిలిచిన వెంటనే లాజరు బయటికి రావటం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియని బిడ్డలారా, కాబట్టి మన నోటికి ఏముంది అంటే మన నోటిలో శక్తి ఉంది. ఆమేన్. ఏముందండి? మన నోటిలో శక్తి ఉంది. మన నోటితో శాపవచనాలు పలికితే శాపం వస్తుంది. ఆశీర్వచనాలు పలికితే ఆశీర్వాదం వస్తుంది. మన నోటిలో పవర్ ఉంది కాబట్టి, మన నోటిలో శక్తి ఉంది కాబట్టి, మన నోటితో పలికినప్పుడు అధికారం ఇచ్చినాడు కాబట్టి లాజరు బయటికి రమ్మని పిలిచినప్పుడు యేసుప్రభు ప్రియని బిడ్డలారా ఆయన బయటికి వచ్చాడు. ఈ రోజున ప్రియని బిడ్డ, నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి నీవు కూడా ఆయన పిల్లల గుడుకు ఆయన అధికారం అనుగ్రహించినాడు కాబట్టి నీ నోటితో నువ్వేం చేయాలంటే యేసుక్రీస్తు నామములో నువ్వు పలికినప్పుడు నీ నోటిలో నుంచి విడుదలయ్యేటువంటి వాక్కు అది శక్తి కలిగినటువంటి వాక్కు కాబట్టి అది కార్యరూపం దాలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది కార్యరూపం దాలుస్తుంది. ఆమేన్. కాబట్టి మన నోటితో ప్రియని బిడ్డలారా మన ఇష్టం వచ్చినట్లు ఎట్లా అంటే అట్లాగా మాట్లాడితే ప్రియని బిడ్డలారా అది ఏమవుతుందో తెలుసా? మన నోటులో ఉన్నటువంటి పవర్ను బట్టి ప్రియని బిడ్డ నువ్వేం చేయాలంటే ఆడ శూన్యముగా ఉన్నా కానీ, ఏమీ లేకపోయినా కానీ, శూన్యముగా ఉన్నా కానీ నువ్వేం చేయాలంటే నీ నోటితో పలికినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే శూన్యములో సృష్టిని కలుగు చేస్తాడు. ఏం చేస్తాడండి? శూన్యములు ఏం చేస్తాడండి? సృష్టిని కలుగు చేస్తాడు. అన్ని రోగాల కంటే అతి భయంకరమైనది ఏదైనా ఉందంటే ప్రియని బిడ్డలారా అది మరణమే కదా. ఆ మరణాన్ని నోటి మాటతో లాజరు బయటికి రమ్మని పిలిచిన తర్వాత లాజరు చనిపోయినటువంటి 4 దినాలు కుళ్ళి కంపు కొట్టినటువంటి లాజరు బయటికి రమ్మంటే రాలేదా? వచ్చాడు కదా. అదే అధికారం, తండ్రికి ఉన్నటువంటి అధికారం యేసుక్రీస్తుకు అధికారం ఇచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు అందుకని కన్నీరు కార్చి తండ్రి వైపు చూసి ప్రార్థన చేసి ఆ తర్వాత నోటి మాటతో పిలిచినప్పుడు ప్రియని బిడ్డలారా లాజరు బయటికి వచ్చాడు. ఈ రోజున నీ జీవితంలో నా జీవితంలో కూడా నువ్వేం చేయాలంటే ప్రియని బిడ్డలారా నీవు నీ నోటిని ఉపయోగించి మరి నీ నోటిలో ఉన్న శక్తితో పలికినప్పుడు ప్రియని బిడ్డలారా దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియని బిడ్డలారా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన ఎంతగానో కన్నీరు కార్చాడు. మన పాపమంతా కూడా ఆయన దగ్గర అది ఒక మాంసం ముద్దగా మార్చబడిపోయింది. అందుకని ప్రియని బిడ్డలారా ఒక పాపం ముద్దగా మార్చబడిపోయింది కాబట్టి అందుకని ఆ సమయంలో యేసు ప్రభుని దేవుడు చెయ్యి విడిచిపెట్టేశాడు. తండ్రి, నా చెయ్యి విడిచిపెడితే నా పరిస్థితి ఏంటని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ప్రియని బిడ్డలారా తండ్రికి మొరపెట్టాడు. అంగలార్చి కేకలు వేసి మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ఎందుకనంటే ప్రియని బిడ్డలారా
మరణం అంటే అందరికీ భయం. మరణం అంటే అందరికి భయమా కాదా? ఆలోచించండి ఒకసారి. అందరికీ భయం. భయంకరమైన శిక్ష. సిలువ శిక్ష అంటే అది ప్రపంచములో అన్ని శిక్షల కంటే అతి భయంకరమైన శిక్ష. ఆలోచించండి ఒకసారి. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కొంతమంది యేసు ప్రభు సిలువ వేసినప్పుడు కొంతమంది ప్రియమిట్లారా, ఎన్నిసార్లు యేసు ప్రభు ఆ పచ్చి మ్రాను మోయలేక మోస్తూ కొరడాలతో కొడుతూ ఉన్నప్పుడు ఆయన ఎన్నిసార్లు పడుతూ లేస్తూ ఉన్నాడు అని అంటే ప్రియమిట్లారా 14 సార్లు అంట ఆయన కొడుతుంటే ప్రియమిట్లారా, ఆ సిలువ పచ్చి మ్రాను మోయలేక మోస్తూ పడిపోతే మరలా కొట్టి మరలా లేపి, మరలా పడిపోతే మరలా కొట్టి మరలా పైకి లేపి ప్రియమిట్లారా, ఇలాగ ఆయన్ని చిత్రహింసలు చేశారండి యేసుక్రీస్తు ప్రభు. ఇలాంటి శిక్షను నేను భరించాలంటే తండ్రి నాకు నువ్వు దూరం అయిపోతే నా పరిస్థితి ఏంటని చెప్పి ప్రియమిట్లారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన గెత్సేమనే తోటలో మహారోదనతో ఆయన కన్నీళ్లు కార్చాడండి. కన్నీళ్లు కార్చాడు. మామూలు రోదన కాదంట, మామూలు ఆక్రందన కాదంట, మామూలు కేకలు కాదంట. గతంలో ఎప్పుడు కూడా 3.5 సంవత్సరాలు సేవ చేసినప్పుడు ఆయన ఎప్పుడు కూడా అలా కన్నీరు కార్చలేదంట. కానీ 3 చోట్ల మాత్రమే యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటిగా ప్రత్యేకించి గెత్సేమనే తోటలో ప్రియమిట్లారా ఆయన కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. చెమట రక్త బిందువులుగా మారునంతగా రోదించి ప్రార్థన చేశాడండి. దేనికోసం చేశాడు? ఈ రోజుల్లో కొంతమంది కన్నీరు కారుస్తారు. దేనికోసం కన్నీరు కారుస్తారు? నానా అక్కళ్ళందరికీ ఆస్తి పంపకాలు చేసేసావు డాడీ, నా సంగతి ఏంది డాడీ అని ఏడ్చేవాళ్ళు కొంతమంది. వాళ్ళకేమో బంగారం కొనిచ్చావు, నాకు బంగారం కొనిలేదు నువ్వు అని చెప్పి ఏడ్చేవాళ్ళు కొంతమంది. వాళ్ళకి ఇల్లు కట్టించావు, నాకు ఇల్లు కట్టిలేదు, నాకు ఇప్పుడు ఇల్లు కట్టిస్తావు, నాకు రావాల్సిన భాగం ఎప్పుడు ఇస్తావు అని ఏడ్చేవాళ్ళు కొంతమంది. అనారోగ్యముతో బాధపడుతున్నప్పుడు హాస్పిటల్లో నన్ను చూపించలేదని ఏడ్చేవాళ్ళు కొంతమంది. రకరకాల కన్నీళ్ళు, రకరకాలుగా కన్నీళ్లు కార్చేవాళ్ళు ఉంటారు. కొంతమందికి ఉద్యోగం రాలేదని కన్నీళ్ళు, కొంతమందికి మ్యారేజ్ కాలేదని కన్నీళ్ళు, రకరకాల కన్నీళ్లు కార్చేటువంటి వారు ఉంటారు. అయితే ప్రియమిట్లారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దానికోసం కన్నీరు కార్చలేదు. ఆయన దేనికోసం కన్నీరు కార్చాడంటే, యేసయ్య దేనికోసం కన్నీరు కార్చాడంటే, ప్రియమిట్లారా, నీవు నేను పాపంలో ఉన్నప్పుడు మనకు రావాల్సినటువంటి శిక్షను తండ్రి తన కుమారుడి మీద వేసి ఆయన మన కొరకు శిక్షను భరించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనకు రావాల్సినటువంటి రోగాన్ని, వ్యాధిని ఆయన మీద వేసుకొని ఆయన భరించాడు. ఆయన గాయములో ఉన్నటువంటి స్వస్థత, ఆయన గాయములో ఉన్నటువంటి ఆరోగ్యం, ఆయన రెక్కల నీడలో ఉన్నటువంటి ఆరోగ్యం మనకు ప్రసాదించాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ప్రియమిట్లారా ఆయన మన కొరకు నలగొట్టబడ్డాడు. నా ఎముకల్లో ఒక్కడ కూడా విరిగిపోదు, అయితే నా శరీరం అంతా నాగేళ్ళి చాలవలే దునబడిపోద్ది, నా రక్త బొట్టంతా కూడా కాచబడిపోద్ది, నా గడ్డమంతా లాగేస్తారు, పిడిగుద్దులు కొడతారు, నా మీద ఉమ్మి వేస్తారు, నన్ను గేలి చేస్తారు,
యూదులు రాజువా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అని నన్ను గేలి చేస్తారనే సంగతి అంతా కూడా ఆయనకి ముందుగానే తెలుసు కాబట్టి యేసుప్రభుకి. అందుకని ఆయన సిలువుకి వెళ్ళే ముందు ప్రియమిళ్ళరా గెత్సేమనే తోటలో మహారోదనతో కన్నీళ్లతో ఆక్రందనతో యాచనలతో ప్రార్థన చేశాడండి యేసుక్రీస్తు ప్రభు. ప్రియమిళ్ళరా ఇజ్రాయిలు ప్రజలు వినలేదు. వినలేదు కాబట్టి వాళ్ళ విషయంలో దుఃఖపడ్డాడు, కన్నీరు కార్చాడు. కూడి తన పిల్లలను రెక్కల కింద దాచినట్లు మిమ్మల్ని దాయాలని పలుమార్లు మిమ్మల్ని బ్రతిమిలాడినా మీరు మాట వినలేదని చెప్పి ఆ విషయంలో ప్రియమిళ్ళరా, ఇజ్రాయేల్ విషయంలో అవిధేయులైనటువంటి ప్రజల విషయంలో ప్రియమిళ్ళరా ఆయన యేసయ్య ఎంతో కన్నీరు కార్చాడు. దేశ దిమ్మర్లైపోయారే. కొంతమంది హిట్లర్ కాల్చినటువంటి ఆ గ్యాస్ బాంబులో పేల్చినటువంటి ఆ విధానంలో ప్రియమిళ్ళ కొంతమంది అలా నాశనం అయిపోయారని చెప్పి మీరు మాట వినలేదే, మాట విననలోనే ప్రజలారా అని చెప్పి ప్రియమిళ్ళరా యేసయ్య ఇజ్రాయేల్ విషయమై కన్నీరు కాచాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమిళ్ళరా పేతురు కూడా, అయ్యా నా ప్రాణానికి ప్రాణం, నేను నిన్ను పొరపాటును కూడా విడిచిపెట్టను అంటాడు పేతురు కూడా. పొరపాటును కూడా విడిచిపెట్టను నిన్ను. అయితే ప్రియమిళ్ళరా ఈయన్ని కొట్టి భయంకరంగా సిలువు శిక్ష వేసిన తర్వాత ఆయన పేతురు కూడా ఏం చేశాడంటే ఆ చలిమంట వేసుకునే వాళ్ళ దగ్గర మధ్యలో కూర్చొని ఆయన కూడా చలి కాచుకుంటూ ఉన్నాడు. ఏమీ ఎరగనట్టుగా ఒక చిన్నది ఇతడు కూడా ఆయనతో కూడా ఉన్నాడంటే, అయ్యో నేను ఉండలేదు నాయన, అతను ఎవరో నాకు తెలియదు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ప్రియమిళ్ళరా యేసు ప్రభువును సిలువ వేసిన వాళ్ళంతా కూడా అలాంటి త్రాగుబోతులు, నరహంతకులు, జోదగాళ్ళు, ఇలాంటి వారు ఆయనకి సిలువ అప్పగించారు. సిలువ శిక్షను వాళ్ళకి ఆయన కొట్టేదానికి, ఆయనకి సిలువ శిక్ష వేసేదానికి వాళ్ళకి అప్పగించాడు. ఆయన్ని 6 న్యాయస్థానాల ముందు నిలబెట్టారు. పిలాతు దగ్గర కూడా తీసుకుని వెళ్ళారు. పిలాతు కూడా నీళ్లతో చేతులు కడుక్కొని, ఇతని దగ్గర నాకు ఎలాంటి దోషం కనబట్లేదని, అయినా మీ ఇష్టం, యేసు ప్రభుని విడిచిపెట్టబాకండి, బరబ్బానే కావాలి, మాకు బరబ్బానే కావాలని కేకలు వేసినప్పుడు ఆయన చేతులు కడుక్కొని, ఆ దోష శిక్ష మా బిడ్డల మీదకి వచ్చినా పర్వాలేదు. ఇదేం బిడ్డలారా, యూదా ఇస్కరియోతు విషయంలో అప్పగించినటువంటి ముద్దు పెట్టుకొని ఇతడు ఆ వ్యక్తి అని చెప్పి యేసు ప్రభువును అప్పగించినటువంటి యూదా ఇస్కరియోతు విషయంలో కూడా ఆ మనుషుడు భూమి మీద ఒకవేళ పుట్టి ఉండకుండా బ్రతికి ఉండకుండా ఉంటే మేలు అంటాడు. యూదా ఇస్కరియోతు విషయంలో కూడా బిడ్డలారా, ఎందుకనంటే యూదా ఇస్కరియోతు యేసు ప్రభువును అప్పగించాడు కాబట్టి. యూదా ఇస్కరియోతు ప్రియమిళ్ళారా అమ్మేసినటువంటి ఆ డబ్బులు తీసుకొచ్చి కానుక పెట్టేయాలనుకుంటే అవి కానుక పెట్టలేరా, అవి క్రయధనము కాబట్టి, రక్తానికి క్రయధనము కాబట్టి అవి కానుక పెట్టి వేయకూడదని చెప్పిన తర్వాత ఒక పరదేశుల కొరకు ఒక సమాధి స్థలం కొనాలని చెప్పి ఎత్తిపెట్టారండి. కుమ్మరవాణి స్థలం ఒక పరదేశులు సమాధుల కొరకు కొనాలనుకున్నప్పుడు ప్రియమిళ్ళారా అవి అలా ఉపయోగించారంట. అవి కానుకలు పెట్టి లేకుండా మరి ఆ యూదా ఇస్కరియోతు ఏం చేశారంటే
వాటిని తీసుకొచ్చి ఆ కింద పడేశాడు. కాబట్టి యోధా ఇస్కరియోతు పరిస్థితి ఏమైపోయిందండి ప్రియమైన బిడ్డలారా? ఆయన ఉరిపెట్టుకొని పొట్ట పగిలి పేగులు బయటకొచ్చి చనిపోవడం జరిగిందండి. ఎందుకని ఈ విషయాన్ని మీకు చెప్తున్నా అంటే, మనము ఏడవాల్సింది దేనికోసం ఏడవాలంటే, మనం ఏడవాల్సింది దేనికోసం అంటే, మన కన్నీళ్ళంట ఆయన బుడ్డిలో దాచబడి ఉంటాయంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఏడవాల్సింది దేనికంటే, యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు కొంతమంది స్త్రీలు వెళ్ళి ఆయన కోసం ఏడుస్తున్నప్పుడు యేసయ్య ఏం పలికాడు? చెప్పండి, యేసయ్య ఏం పలికాడండి? నా కోసం ఏడవద్దు, మీకోసము మీ బిడ్డల కోసం ఏడవమని చెప్పాడు ఆయన. ప్రియమైన బిడ్డలారా, మన యొక్క విలువైనటువంటి కన్నీరు, మన కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి మన జీవితాల్లో కార్యాలు చేయుటకు ఆయన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. కాబట్టి యేసయ్య మనుష్య కుమారుడిగా ఉన్నప్పుడు మరణము ఆయనకి రాబోతుందని చెప్పి ప్రియమైన బిడ్డలారా ఎంతగానో రోదించి మహారోదనతో ప్రార్థన చేశాడు. అందుకని ప్రియమైన బిడ్డలారా తండ్రి చిత్తాన్ని చేయగలిగాడు. తండ్రి చిత్తాన్ని చేయటం వల్ల ప్రియమైన బిడ్డలారా ఈ రోజున మనిషికి పాపక్షమాపణ కలుగుతుంది. ఎవరైతే ప్రియమైన బిడ్డలారా, ఎవరైతే ఇప్పుడు బల్లారాధనలు ఎవరు పాల్గొంటున్నారంటే, ఎవరైతే యేసుక్రీస్తు కన్యమరియ గర్భంలో జన్మించాడని నమ్ముతారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రపంచ మానవాళ్ళందరి కొరకు సిలువలో మరణించాడని నమ్ముతారో, యేసు ప్రభు కంటే ముందు పుట్టిన వారి కొరకు మరణించాడు. ఆయన సిలువలో రక్తం కాచాడు. యేసు ప్రభు తర్వాత పుట్టిన వారి కొరకు సిలువలో ఆయన రక్తం కాచాడు. ఇక పుట్టబోయే వారి కొరకు కూడా, ప్రపంచంలో ప్రతి మానవుని కొరకు ఏం పెట్టారా, ఆయన ఒక్కసారిగా బలిపశువుగా మారిపోయాడు. ఆయన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆయన రక్తములో నిజమైనటువంటి జీవం ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాస్తవమైనటువంటి జీవం ఉంది ఆయన రక్తములో. ఆ రక్తము చేత ప్రియమైన బిడ్డలారా మనము పశ్చాత్తాప్తులమై మారు మనసునటువంటి తగినటువంటి పశ్చాత్తాపం కలిగి మనము ఆయన సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే దేవుడు ఆయన రక్తం, యేసుక్రీస్తు రక్తం సకలమైనటువంటి అపవిత్రతను కడిగివేసి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డ, ఎవరి కోసం ఏడవాలి? దేనికోసం ఏడవాలి? యేసు ప్రభు దేనికోసం ఏడ్చాడు? నా తండ్రి నాకు దూరం అయిపోతున్నాడు. ఎందుకని దూరం అయిపోయాడంటే తండ్రి, ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు ఎందుకు దూరం అయిపోయాడంటే ఆయన యేసు ప్రభు, ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ప్రపంచ మానవాళి పాపమంతా ఆయన మీద వేస్తున్నాడు. కాబట్టి పాపంతో ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు, ప్రియమైన బిడ్డలారా, ఆ గడియలు తండ్రి కుమారుని మీద ఆ పాపాన్ని ఆయన మీద వేశాడు. కాబట్టి ఆ పాపంతో ఉన్నటువంటి వ్యక్తి చేతిని ఆ గడియలు విడిచిపెట్టాడు. అంతే. ఆయన పాపి కాదు, కానీ మన పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. మన పాపానికి బదులు ఆయన శిక్ష భరించాడు ఆయన మీద వేసుకొని. మన పాపం ఆయన మీదకి ఆపాదించబడింది, ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఆయన నీతి మనకి ఆపాదించబడింది.
మన పాపం ఆయన మీద, ఆయన నీతి మన మీద ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది కాబట్టి ప్రియమైన బిడ్డలారా, అందుకని ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు రక్తం సకలమైనటువంటి అపవిత్రతను కడిగివేసి పరిశుద్ధులుగా చేస్తుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్తం చేత మనం కడగబడితే మనకు నెమ్మది, సమాధానము, సంతోషము మనకు కలుగుతుంది. దేవుడి ఈ మాటలు మన వినికిల్లో దీవించే ముందుగా ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదివినిపించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. ఒక మాట, ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ నన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆయన తండ్రి చిత్తాన్ని చేసేదానికి అప్పగించుకున్నాడు కాబట్టి, భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన అంగీకరింపబడ్డాడంట. దేవదూత వచ్చి యేసుక్రీస్తుని గెత్సేమనీ తోటలో ప్రార్థన చేసినప్పుడు బలపరచడం జరిగిందండి. తండ్రి చిత్తాన్ని చేశాడు, తండ్రి అధికారాన్ని కుమారుడికి ఇచ్చాడు. ఈ రోజున ప్రియమైన బిడ్డ, నీవు కూడా ఏం చేయాలంటే, ఆ కుమారులో ఉన్నటువంటి అధికారం నీకు ఇచ్చినాడు కాబట్టి, నీ నోటిలో శక్తి ఉంది కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన యేసుక్రీస్తు తండ్రి ఆలకించినట్లుగా మనము దైవ చిత్తానుసారంగా ఏ ప్రార్థన చేసినా కానీ మన ప్రార్థన అంగీకరించుటకు ఆయన మనకు చాలిన దేవుడు కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకించి ఆమేనని ఆయన ఆమోదముద్ర వేసి నిన్ను నీ జీవితంలో విజయాన్ని ప్రసాదించునుగాక. ఆమేన్. దేవుడి ఈ మాటలు మన వెనుకలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రభు సన్నిధిలో మన మధ్యలో ఉన్నటువంటి దేవుని సేవకురాలు ప్రార్థన చేస్తారు. ప్రభువానికి స్తోత్రం నాయనా, స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడగు తండ్రి, జీవము కలిగిన మా రక్షకుడైన దైవమా, పాదములకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. రాజా ప్రభు, ఇంతవరకు ఈ పునరుద్ధాన దినమందు నాయన మీరు మా కొరకు చేసినటువంటి బలి ఆగమను గురించి ప్రభా, మీ దాసుని నిలబెట్టి ప్రభా తండ్రి నాయన మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అవును యేసురాజా, నా తండ్రి నాయన మా పాపముల నిమిత్తమై ప్రభువా, నా తండ్రి నాయన సిలువలో నా ప్రభువా మా యొక్క పాపములను, శాపములను, అపరాధములను నాయన, మా యొక్క రోగములను, వ్యసనములను తండ్రి సమస్తం భరించిన దేవానికి స్తోత్రాలు రాజా. నా తండ్రి రాజా ప్రభువా, మా కొరకు నాయన మీరు త్యాగమైపోయారు రాజా. ఆఖరి రక్తపు బొట్టు వరకు నాయన మీరు మీ యొక్క రక్తమును కార్చారు ప్రభువా, మీ రక్తమును చిందించారు ప్రభువా. నా తండ్రి రాజా, ఎవరైతే నాయన అయ్యా తండ్రి నిన్ను నిజ రక్షకుడికి అంగీకరించి అయ్యా నా పాపమును భరించిన దేవుడవు, నా శాపమును తొలగించే దేవుడవు, నా అపరాధమును తండ్రి మీరు మోస్తూ ఉన్న దేవుడవు. నా తండ్రి, ఎవరైతే అయ్యా ఎందు విశ్వాసం ఉంచి నీ పాదముల చెంతకు వస్తారో వారికి నిత్య జీవము ఇవ్వగలిగినటువంటి ఏకైక దేవుడవు ప్రభువానికి స్తోత్రాలు నాయన. మా జీవ చలపు గుట్ట వందనాలు. మా కోసం ఎన్నో శ్రమలు పడ్డావు నాయన. తండ్రి రాజా, ఉమ్మి వేయించుకున్నావు ప్రభువా. ఓ తండ్రి, ముళ్ళ కిరీటమును ధరించుకున్నావు స్వామి. అయ్యా మేకులు తండ్రి మీ కాళ్ళల్లో, చేతుల్లో ప్రభా మేకులు కొట్టబడ్డాయి ప్రభా.
నైనా నీ ప్రేమ అంతటిని సిలువలో చూపించావు తండ్రి, మీకు వందనాలు. ఆ సిలువ త్యాగమే మానవాళికి రక్షణగా మారింది ప్రభువానికి స్తోత్రాలు రాజు. జీవ మార్గమునకు ప్రభువా తండ్రి నాయన, పరలోక మార్గమునకు అయా పరలోకములో చేరుటకు మార్గమును సరళము చేసిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా మీకు వందనాలు రాజు తండ్రి. ఈ దినమందు ప్రభువా మీ గొప్పతనమును, మీ త్యాగమును, మీ శిలువ త్యాగమును మరొక్క మారు ప్రభువా మాకు వినిపింపచేసినందుకొరకై వందనాలు. కనుక మా రక్షకుడైన దేవా, ఈ మాటలన్నిటినీ బిడల ప్రభువా హృదయ అంతరంగమును భద్రపరుచుకుంటూ కృప చూపండి. మీరు ఏ రీతిగా శరీరధారి అయి ఉన్నప్పుడు కన్నీళ్లతోనూ మహారోధనతోనూ ప్రభువా అయ్యా తండ్రి సన్నిధిలో మొరపెట్టారయ్యా, కన్నీరు కార్చారయ్యా, యాచనలు ప్రార్థనలు చేశారయ్యా. మీరు నా తండ్రి దైవ కుమారుడై ఉండి కూడా అయ్యా భయభక్తులు కలిగి జీవించారు అని రాయబడి ఉందయ్యా. మాకది మాదిరి ప్రభువా. అయ్యా మీరు మాకు మాదిరి చూపించి వెళ్ళారు స్వామి, మీకు స్తోత్రాలు. ఈ లోకంలో మేము ఉన్నప్పుడు మేము కూడా పరిశుద్ధతను కాపాడుకుంటూ అయ్యా ప్రార్థన ఆత్మతో నింపబడి కన్నిటి ప్రార్థన చేస్తూ ప్రభా మీ యందు భయభక్తులు కలిగి యేసురాజా జీవించే కృపను మాకు దయచేయండి. మీరు ఏ రీతిగా నాయన తండ్రి చేత అంగీకరించబడ్డారో మేము కూడా ప్రభువా మీ చేత అంగీకరించబడే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నా ప్రభా వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. జరగబోయే బల్లారాధన కార్యక్రమంలో కూడా తోడుగా ఉండి సమస్తము నీ నామ మహిమార్థమై జరిగించి మీ శ్రేష్టమైన నామానికి మహిమ తెచ్చుకోమని మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాను తండ్రి.